పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోస్టుల వ్యవహారానికి సంబంధించి జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరి అరెస్ట్ అయ్యారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు కుప్పం పోలీసులు. అరెస్టు నుంచి పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ నెల 15న విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు కుప్పం పోలీసులు. అయితే ఈ నెల 16న కుప్పం మెజిస్ట్రేట్ కోర్టులో కూడా హాజరుపరిచారు పోలీసులు. మరోవైపు కుప్పం కోర్టులో పూడి శ్రీహరి జ్యుడిషియల్ రిమాండ్ను కూడా తిరస్కరించారు. కుప్పం కోర్టు ఆదేశాలపైన హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు. కుప్పం కోర్టు ఆదేశాలను రద్దు చేసింది హైకోర్టు. తాజాగా హైకోర్టు తీర్పు అనంతరం సుప్రీంకోర్టుకు శ్రీహరి వెళ్లారు. మరి ముఖ్యంగా హైకోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పూడి శ్రీహరిని కూడా తాజాగా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, పూడి శ్రీహరి అరెస్టుకు సంబంధించినటువంటి అంశం ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్ మనం చూసుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి సిపిఆర్ ఎవరున్నారు పూడి శ్రీహరి గతంలో కూడా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కూడా అధికమైనటువంటి పోస్టులు పెట్టారన్న కారణం చేత కూడా గతంలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తే ఈ నేపథ్యంలో కూడా మరొకసారి కూడా ఈ అరెస్ట్ సంబంధించి సుప్రీంకోర్టుకు పూడి శ్రీహరి వెళ్లారని చెప్పవచ్చు. సుప్రీంకోర్టులో ఇక్కడికి టికెట్ చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో కుప్పం పోలీసులు ఈ నెల 16వ తేదీన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే ఆ కోర్టు హాజరుపరిచిన నేపథ్యంలో కూడా శ్రీహరిని జ్యుడిషియల్ రిమాండ్ కు ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు అక్కడ కౌంటర్ దాఖలు చేశారని చెప్పవచ్చు. అయితే జ్యుడిషియల్ రిమాండ్ కి ఇవ్వడానికి కుప్పం మెజిస్ట్రేట్ కోర్టు అంగీకరించలేదని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు పోలీసు అధికారులు అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు ఆశ్రయించిన తర్వాత ఏదైతే కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పును పూర్తి స్థాయిలో రద్దు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కూడా హైకోర్టు ఏదైతే ఈ జ్యుడిషియల్ రిమాండ్ రద్దు చేసింది, ఈ క్రమంలో కూడా పూడి శ్రీహరి వెంటనే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో తను అరెస్ట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయాలని చెప్పడంతో ఒక్కసారిగా ఏదైతే అక్కడ కూడా ఎదురుదెబ్బ తగినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కూడా పోలీసు అధికారులు నిన్న రోజున అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ అరెస్ట్ చేసి కుప్పం పోలీస్ స్టేషన్ అయితే తరలించారని మనం చెప్పవచ్చు. మల్లికార్జున్, నెక్స్ట్ అంటే పూడి శ్రీహరి స్టెప్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? మళ్ళీ ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి ప్రక్రియ మనం చేపట్టారా లేదా దానికి సంబంధించిన విచారణని ఎదుర్కోబోతున్నారు? అంటే అడుగడుగున కూడా అడ్డంకులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించారు శ్రీహరి. ఇది పొలిటికల్ గా యూటర్న్ తీసుకుంది, రాజకీయ కక్షతోటి ఈ రోజు నా పైన ఈ కేసులు బనాయించడం, దాన్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దారులన్నీ కూడా మూసుకుపోయాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగానే ముఖ్యంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు చేతిలో ఒక కత్తి పెట్టి ఒక యానిమేషన్ తయారు చేసిన తర్వాత కూడా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి సోషల్ మీడియాకు కూడా తన చెడ్డగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి పూడి శ్రీహరి పైన కూడా కుప్పంలో ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ నేతలు ఉంటారో వీరందరూ కూడా మా అధినేత మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే కుప్పంలో ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే పూడి శ్రీహరి పైన ఈ రోజు కేసు నమోదు చేశారని చెప్పవచ్చు. మనం చూసుకుంటే ఈ నెల 10వ తారీఖున విజయవాడలో ఈయన అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కూడా కుప్పంకి తరలించినటువంటి పరిస్థితి. అయితే తర్వాత కూడా బెయిల్ రావడము ఆయన వెంటనే కూడా మరి పోలీసు అధికారులు కూడా హైకోర్టును ఆశ్రయించారని చెప్పుకోవచ్చు. హైకోర్టు ఆశ్రయించిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా వాదనలు వినిపించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా హైకోర్టులో శ్రీహరికి చుక్కెదురు కావడం, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఆయన వాదనలు వినిపించినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏదైతే కింది స్థాయి ఇచ్చిన కోర్టు ఇచ్చిన తీర్పును కూడా సమర్థించడం జరిగింది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో అడుగడుగులు కూడా ఎదురు దెబ్బలు తగ్గుతూ ఉన్నాయి. ఈ క్రమంలో కూడా ఒక రాజకీయంగానే దెబ్బతీసేందుకు ఏదైతే ఖచ్చితంగా తనకు ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా అనవసరంగా ఈ కేసులో ఇరికించి ఉద్దేశపూర్వకంగానే అంటే జగన్ మాజీ ముఖ్యమంత్రికి సిపిఆర్ఓగా పనిచేశాను కాబట్టి ఈ క్రమంలో రాజకీయ కుట్రలో భాగంగానే తనను వేధిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా శ్రీహరి గతంలో కూడా ఆరోపించిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా న్యాయపరంగానే తను పోరాటం చేసి దీంట్లో పూర్తి స్థాయిని బయటకు వస్తానని చెప్పేసి కూడా శ్రీహరి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతారు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోస్టుల వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరి అరెస్ట్ అయ్యారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు కుప్పం పోలీసులు. అరెస్టు నుంచి పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ నెల 15న విజయవాడలో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ప్రధానంగా ఈ నెల 16న కుప్పం మెజిస్ట్రేట్ కోర్టులో కూడా హాజరుపరిచారు. సో కుప్పం కోర్టు పూడి శ్రీహరికి జ్యుడిషియల్ రిమాండ్ను కూడా తిరస్కరించింది. కానీ కుప్పం కోర్టు ఆదేశాలపైన హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు.
కుప్పం కోర్టు ఆదేశాలను రద్దు చేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు అనంతరం సుప్రీంకోర్టుకు వెళ్లారు శ్రీహరి. హైకోర్టు ఉత్తర్వులని సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.